హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. ఇవాళ రోహిణి వినేన టాస్క్ అనమాట. సో రోహిణి గెలుపు చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం వచ్చింది. ఈరోజు మాత్రం నిజంగానే తనని తను ప్రూవ్ చేసుకోవటం చాలా బాగా నచ్చింది. ఇది మనకి చెప్పాలంటే థర్స్డే రోజు ఫ్రైడే రోజు కదా, ఫ్రైడే జరిగిన టాస్క్ మొత్తము రోహిణికి డెడికేట్ చేసేచ్చు. దానికి శుక్రవారం రోజు అమ్మవారి శక్తి అంటూ చూపించింది అనిపించింది. సో రోహిణికి తనకి మామూలుగా అంటే తన కెరీర్ పరంగా ఎటు చూసుకున్నా, సో యూజువల్గా కెరీర్లో కూడా విమెన్ అంటే ఎప్పుడూ తక్కువే ఉంటుంది. కెరీర్లో మనం చూస్తే మన జాబ్ ప్రొఫైల్లో కానివ్వండి, తన వర్క్ ప్లేస్లో ఎక్కడైనా సరే విమెన్కి కొంచెం ఎప్పుడైనా సరే సెకండ్ సిటిజన్ లాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళకి అన్నీ అంటే ఏదన్నా కూడా దానికి వాళ్ళు అంత యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడున్న ఈ పేట్రియార్కల్ సొసైటీలో ఇవ్వండి, మేల్ ఈగో ప్రపంచంలో విమెన్కి కొంచెం అంటే వాళ్ళు ముందర ఉండకూడదు అన్నట్లు ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఈగో చూపిస్తుంటారు కదా మేలు. సో ఆ పరంగా చూస్తే ఈరోజు రోహిణికి ఎక్సలెంట్. రోహిణి ఆడవాళ్ళ పవర్ ఏంటో చూపించింది. విమెన్ అని ఎవరైతే ఆమెని డిగ్రేడ్ చేశారో, తక్కువ చేసి మాట్లాడారు, ఆమె ఒళ్ళు చూసి నువ్వు ఫ్యాట్ ఫిట్ కాదనేసి ఎప్పుడు ఏడుస్తుంటావు, ఎమోషనల్ అని చెప్పి అనటం కానివ్వండి, నువ్వు పరిగెత్తలేవు అని చెప్పేసి బాడీ షేమింగ్ పైనుంచి కింద వరకు చూసి బాడీ షేమింగ్ చేసిన వాళ్ళు. సో ప్రతిదీ అనమాట ఆమెకు ఒకటి కాదు. అట్లాగే ఈ మెగా కంటెండర్ టాస్క్ స్టార్టింగ్ అప్పుడు ఎప్పుడు మనకి ట్యూస్డే రోజు అనుకుంటా. సో ట్యూస్డే నుంచి ఆమె జరుగుతుంది కదా, ఇది సిరీస్ ఆఫ్ టాస్క్ కదా, 3 రోజులుగా జరుగుతుంది. సో ఆ రోజు తను రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటే, రెడ్ కలర్ దమ్ము ఉండి ఆడాలి, రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన గెలిచిపోరనేసి ఎంత హేళనగా మాట్లాడారో. ఒకటి కాదండి, ఆవిడ పడిన అవమానాలు నిజంగానే అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి కాదనమాట. సో ఎంతసేపు ఈ పృథ్వీని ఎంతసేపు టార్గెట్ రోహిణి అంటాడు. ప్రతిసారి నామినేషన్స్ అప్పుడు టార్గెట్ రోహిణి అని మాట్లాడతాడు. రోహిణిని టార్గెట్ చేయండి, రోహిణిని నామినేట్ చేయండి. సో రోహిణి మీద ఎంత గ్రడ్జితో ఉన్నాడో పృథ్వీ ఈరోజు మొత్తం మడిచిపెట్టేసింది అంతే అన్నమాట. ఇచ్చి పడేసింది, మడిచి మూలన పెట్టేసింది. అన్నిటికన్నా మించి అసలు రోహిణి యొక్క పవర్, రోహిణి అని కాదండి, ఆడవాళ్ల పవర్, విమెన్ పవర్. ఒక్కసారి దెబ్బతిన్న ఆడపులి తిరగబడితే ఎలాగుంటుందో రోహిణి ఈరోజు చూపించింది. సో తన దెబ్బకి మూలను కూర్చొని గుక్కబట్టి ఏడ్చేలాగా చేసిందంటే అల్టిమేట్, మనం దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సో గుక్కబట్టి ఏడ్చేలాగా చేసిందంటే తనని అన్నవాళ్ళని ఎంతసేపు దానికి ఈ టాస్క్ జరగటానికి కొన్ని గంటల ముందు కూడా ఆ మాటలు పడ్డది. నువ్వు జీరో, నువ్వేం టాస్క్లే, నువ్వేమి ఆడలేవు, నువ్వు మధ్యలో వచ్చావు గేమ్లోకి, నువ్వు నామినేషన్స్ అంటే భయపడతావు, నామినేషన్స్లోకి రావు, ఎన్ని మాటలు, ఒకటి కాదనమాట. సో సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. తనని అవమానించింది, తన మాటలు పడింది. సో వాటన్నిటిని నెగ్గుకొచ్చింది. నువ్వు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వగలవు, నీకు ఆడే సత్తా లేదు, నీకు దమ్ము లేదు. దమ్ము అనే మాట కూడా అనిపించుకున్నది. ఎందుకంటే ఈ కంటెండర్ టాస్క్ స్టార్టింగ్ రోనే, ద వెరీ ఫస్ట్ డేనే మన పృథ్వీ అంటాడు, దమ్ము లేదు, రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని డ్రెస్ కలర్ తోటి గెలిచిపోదాం అనుకుని వచ్చారు, దమ్ము తాడండి అని మాట్లాడాడు కదా. సో ఆ దమ్ముని దిమ్మ తిరిగేలాగా చేసింది. దమ్ముని దిమ్మ తీసి పక్కన పెట్టేసి గుక్కబట్టి ఏడిపించిందంటే అబ్బా చాలా. అసలు ఆమెకి బిగ్ బాస్ టైటిల్ ఇంకా నథింగ్. దీని ముందర బిగ్ బాస్ టైటిల్ వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. గేమ్ తర్వాత రోహిణి అనేది అదే, నాకు బిగ్ బాస్ టైటిల్ కన్నా ఎక్కువ అనిపిస్తుంది ఇది అనేసి అని. సో ఆ రేంజ్లో ఈరోజు జరిగిన టాస్క్ ఎక్సలెంట్, సూపరు. రోహిణికి డెడికేటెడ్. శుక్రవారం మహాలక్ష్మి అనుకోవచ్చు, శుక్రవారం ఆది పరాశక్తి అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఇదే గుక్కపట్టి ఏడ్చిన ఈ బలుపు వీరుడే ఒకనొక సందర్భంలో 2-3 సార్లు బేబక్కని కూడా అన్నాడు, నువ్వు ఫిట్ ఉండవు, నువ్వు ఫ్యాట్ ఉంటావు, నువ్వు ఏడవటానికి వచ్చావు హౌస్లోకి అంటే మొన్న నామినేషన్స్ అప్పుడు కూడా అన్నాను. నేను ఇంతకుముందు 2-3 సార్లు కూడా నాకు చెప్పాను ఈ వీక్ ఎపిసోడ్లోనే. నాకు బేబక్క నామినేషన్స్ అయినాక బేబక్కని అన్నాడు అనమాట, నిన్ను నామినేట్ చేస్తారని ఏడవటానికి వచ్చావా నమ్మి ఇక్కడ హౌస్లోకి, లేకపోతే నామినేట్ చేయడానికి వచ్చావా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అన్నాడు. సో ఇంతమందిని ఏడుస్తున్నా ఉన్నప్పుడు ఆడవాళ్ళ ఏడుపు తగిలింది. ఈరోజు అదే ఆడపిల్ల మీద ఓడిపోయాడు, గుక్కబట్టి ఏడ్చాడు. జరిగింది, బాగా జరగాల్సిన శాస్త్ర అయితే జరిగింది అనిపించింది. ఆడపిల్లకి వెళ్తే పెట్టుకుంటే ఎలా ఉంటుందో, ఆడపులి రోహిణి దెబ్బేసి విజృంభించాడి తన సత్తా చూపించింది. సో కొంచెం అంటే నాకు రోహిణిని కాదు,
ఎవరైనా విమెన్ ఏదనంటే నాకు చాలా బాధ వేస్తుంది అనమాట. ఆడపిల్లలు వాళ్ళు ఎన్నోనండి, ఆడపిల్లలు బయట వచ్చి పని చేయటానికి కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాళ్ళు బయట వస్తున్నారు పని చేయటానికంటే వాళ్ళు ఎన్నో హర్డిల్స్ దాటుకుని అంత దూరం వస్తారు. సో ఇవాళ మనం అనుకోవచ్చు మీకేం అన్ని ఆడవాళ్ళకి అవకాశం ఉందంటారు, కానీ ఇంట్లో ఎన్ని అవకాశాలు ఉన్నా, ఎంత పెద్ద ఇదైనా కూడా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా పిల్లల్ని కనటం దగ్గర నుంచి ఇంటి పని, వంట పని, ఇంట్లో పని, అన్ని పనులు చూసుకోవాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా. హౌస్ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకుని వాళ్ళు పని ప్రదేశానికి వస్తారు. అక్కడ కూడా ఎన్నో మాటలు తీసుకుంటారు. సో ప్రతి చోట ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తుంటారు అమ్మాయిలు. ఇలాంటి హర్డిల్స్ అన్ని దాటుకొని ముందుకు వచ్చిన ఆడపిల్లని అప్రిషియేట్ చేయాల్సింది పోయి వాళ్ళ మెల్లి ఇగో చూపించి ఆడపిల్లల్ని తొక్కేసే వాళ్ళని చూస్తే మాత్రం నాకు నిజంగానే కోపం వస్తుంది, బాధ వేస్తుంది. సో ఈరోజు రోహిణి నిరూపించుకున్నది చూస్తే అవతల వాళ్ళు ఎంత పెర్ఫార్మెన్స్ చేయనివ్వండి, వాళ్ళని నాకైతే పొగడాలని కూడా అనిపించలేదు. దిస్ ఈజ్ మై జెన్యూన్ ఒపీనియను. ఎవరినో ఏదో సాటిస్ఫై చేయడం కోసం నేనైతే వాళ్ళని పొగడలేను. సో ఎందుకంటే వీళ్ళకి ఎంపతి లేదండి. చెప్పాలంటే ఎంపతి లేని మనుషులకి మనము చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని మాటలు మాట్లాడినప్పుడు అంత నోరు పారేసుకోకూడదు కదా. ఈవెన్ కొన్ని గంటల ముందు కూడా నోరు పారేసుకున్నారు ఆ అమ్మాయి మీద. సో ఇచ్చి పడేసింది, అదరగొట్టింది, చుట్టి మూల పెట్టింది, గుక్క బట్టి ఏడిపించింది. అల్టిమేట్గా చెప్పాలంటే ఎవరినైతే ఈమెను అన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళే కూర్చొని మొహం చూపించేలాగా ఏడ్చేలాగా చేసిందంటే అది విన్ అంటే అది అనమాట. టాస్క్ అంటే అది, విన్ అంటే అది, విన్నింగ్ మూమెంట్ అది. బిగ్ బాస్ ట్రోఫీ వస్తే కూడా అంత హ్యాపీనెస్ ఉండదు. సో ఎవరినైతే ఊరికే ఏదో కండబలం చూపించుకొని తెగ రెచ్చిపోతున్న వాళ్ళని ఈరోజు ముగ్గురు ఆడపిల్లలు అదే టేస్టీ తేజ్ అని చీప్గా చూసి ఓన్లీ వీళ్ళు ఎంటర్టైన్మెంట్గా పనికి వస్తారు, వీళ్ళు పనికిరారు, ఫిజికల్ టాస్క్లు ఆడలేరు అని చెప్పనేసి బలుపు చూపించిన మనిషి ఈరోజు ఆ నలుగురి మీదనే ఓడిపోయాడు. ఆ నలుగురే కంటెస్టెంట్స్, ఆ నలుగురి మధ్యలోనే ఓడిపోయాడు. సో చాలా అనమాట. ఈ సీజన్ మొత్తానికి విన్నింగ్ ఎపిసోడ్. నేనైతే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కూడా ఇంత ఇంట్రెస్ట్గా చూడనేమో అనిపిస్తుంది. ఈరోజు రోహిణి ఆడిన ఆటని అది చూసింది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా చూశాను. రాత్రి 11:30 వరకు చూసి అబ్బా ఎక్సలెంట్ అనిపించింది. సో మామూలుగా చూస్తే ఈరోజు టాస్క్లు ఎక్కువ జరిగేదా, ఇంకా మెగా కంటెండర్షిప్కి సంబంధించిన టాస్క్లు కదా. సో ఆటో టాస్క్ స్టార్ట్ అయింది. ఈ ఆటో టాస్క్లోనే కొంచెం గొడవలు కూడా జరిగాయి. కొంచెం మాట కూడా చాలా హార్ష్గా అనుకున్నారు అది. సో ఆటో టాస్క్లో చూస్తే మనకి ఆటో టాస్క్ ఇంకా వీళ్ళే కదా, ఈ 5 కంటెస్టెంట్సే ఉన్నారు. దీంట్లో రోహిణి తర్వాత సో మనకి ఎవరు, విష్ణు, పృథ్వీ, యష్మి, రోహిణి, తేజ, వీళ్ళు 5 మంది కదా కంటెస్టెంట్స్. సో అందరూ ఆటో ఎక్కుతారు. ఆటో ఎక్కిన తర్వాత ఇక్కడ కూడా వాళ్ళు ఎంతసేపు అంటే ఎంత ఇదిగా అంటే ఎవరు ఈ విష్ణుప్రియని సపోర్ట్ చేయటం, ఎవరిని పృథ్వీని సపోర్ట్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఒకవేళ తేజ ఆటోలో ఇట్లా కొంచెం ఆనుకొని కూర్చుంటే కూడా అరే ఎందుకు వెయిట్ అంతా వేసేస్తున్నావు అవతల పృథ్వీ మీద అని మాట్లాడుతుంది. ఏంటో ఆమె దాని ఏమంటారు అది ప్రొటెక్షన్ షీల్డ్, ఆవిడ అందరినీ వీళ్ళని రోహిణి షీల్డింగ్ అంటారు కానీ ప్రొటెక్టింగ్ షీల్డ్ తోటి బతికేశాడు ఇన్ని రోజులు. నాకు తెలిసి ఈ బలుపు వీరుడే ఈ ఆడపిల్లని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు వచ్చాడు. లేకపోతే ఈ ఆడపిల్ల లేకపోతే మాత్రం ఎప్పుడు బయట హౌస్ మేట్స్ బయట వేసేసి ఉంటారు, ఆడియన్స్ కూడా బయట లాగి పాడేస్తుంటారు. ఈ విష్ణుని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు ఉన్నాడు కానీ విష్ణు లేకపోతే ఇన్ని రోజులు ఉండే మెటీరియలే కాదు అది. నేను గంటాపదంగా చెప్పగలను అదైతే. సో తర్వాత వీళ్ళు ఇక్కడ కూడా ఎంతో గ్రూపిజం చూపించారు. అంటే ఇక్కడ గ్రూప్ గేమ్ అంటారు మళ్ళీ ఎవరిని, వీళ్ళ ముగ్గురిని కూడా అవినాష్, రోహిణి, టేస్టీ తేజ కూడా గ్రూప్ గేమ్ వాళ్ళు గ్రూప్ ఆడట్లేదంటే వాళ్ళు ఆడేదానికి వీళ్ళు ఆడేదానికి చాలా తేడా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. బాలయ్య బాబు డైలాగ్ చెప్పినట్లు ఇది గ్రూప్ గేమ్, అది గ్రూప్ గేమ్, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 గ్రూప్స్ అనమాట. ఈ గ్రూప్స్ రెండింటి మధ్యలో చాలా తేడా ఉంది. అవినాష్, టేస్టీ తేజ, రోహిణి ఆడే ఆట కానివ్వండి, వాళ్ళ బాండింగ్ కానివ్వండి ఎలా ఉంటుందంటే వీళ్ళు గెలవాలనే ఆడతారు. వీళ్ళు ఆడేటప్పుడు వీళ్ళు గెలవాలనే ఆడతారు, పక్కన వాళ్ళ మీద పడి ఆడవరు. లివ్ అండ్ లెట్ లివ్ అంతే వీళ్ళ కాన్సెప్ట్. కానీ అవతల గ్రూప్ ఎలాగ ఆడుతుందంటే నేను గెలవాలి, అట్ ద సేమ్ టైం వాడు ఓడిపోవాలి, వాడిని ఓడించాలని. వీళ్ళు గెలిచేది కాదు, వాడు ఓడిపోవాలి. వాడు ఓడిపోవాలంటే ఏం చేయాలి, నాకు ఒక కన్ను పోతే పర్లేదు వాడికి 2 కన్నులు పోవాలనే కాన్సెప్ట్ తోటి ఇంకొక గ్రూప్ ఆడుతుంది.
వీళ్ళు ఏమంటే లివ్ అండ్ లెట్ లివ్ అనుకుంటే వాళ్ళు అట్లా కాదు, నాకు కన్ను పైన పర్లేదు వాడికి 2 కన్నులు పోవాలి. సో ఈ కాన్సెప్ట్ ఆడుతున్న గ్రూప్ అది, ఇదేమో ఇంకొక గ్రూప్ అనమాట. సో ఆ విధంగా బాలయ్యబాబు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ సేమ్, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 గ్రూప్స్ అదనమాట. సో ఇక్కడ వీళ్ళు ఆడేది ఎంతసేపు వీళ్ళు గెలవాలని అనుకుంటారు, కానీ అవతల వాడిని ఏదో తోసేద్దాము, వాడిని ముంచేద్దాము, వాడిని ముంచేసనే నేను పైకి రావాలనే కాన్సెప్ట్ వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండేజ్ కూడా వీళ్ళని సపోర్ట్ చేసుకుంటే మిగిలిన అందరినీ కూడా వాళ్ళు గ్రూప్ లెక్క తీసుకుంటే వీళ్ళు ఫ్రెండ్షిప్ అంతే, గ్రూపిజం కాదు. వీళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళందరితో హౌస్ మేట్స్ అందరితో కూడా అంతే ఫ్రెండ్షిప్గా ఉంటారు. హౌస్ మేట్స్ మీద బ్యాక్ బిచ్చింగ్ అసలు చెయ్యరు. వీళ్ళు అలా కాదనమాట, ఎంతసేపు వీళ్ళలో వీళ్ళు గొడవలు పడతారు, మళ్ళీ వీళ్ళే బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు, వీళ్ళలోనే వీళ్ళు గొడవలు పడుకుంటూ భయంకరమైన ఓస్ట్ గ్రూపిజాన్ని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ హౌస్లో అన్నది మాత్రం క్లియర్గా ఈ రోజు ఇంకా క్లియర్గా అర్థమైంది. సో ముగ్గురు కలిసి రోహిణిని టేషు తేజ్ అని గ్రూప్గా ఫామ్ అయి తోసేస్తారు బయట ఆటోలోంచి. సో ఓకే, అది వీళ్ళైనా కూడా వాళ్ళని తోసేసేయాలని అనుకున్నారు, ఆడారు. కాకపోతే దర్ ఇస్ అ డిఫరెన్స్, స్మాల్ డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో అనేది మనకు అర్థమవుతుంది. సో తర్వాత ఓకే వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళిద్దరిని తోసేస్తారు. తర్వాత యష్మిని తోసేస్తారు వీళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరు బయట పడిపోయినా సరే ఓకే అని నవ్వుకుంటూ బయట వచ్చారు. యష్మిని దర్శించిన తర్వాత ఇదే గ్రూపిజం, గ్రూప్లో ఫ్రెండ్షిప్, వాళ్ళది ఫ్రెండ్షిప్, వీళ్ళు ఓన్లీ గ్రూపిజం అంటానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమంటే చాలా ఉన్నాయి సిరీస్ మొత్తం చెప్పాలంటే, కానీ ఇక్కడ ఈ రోజు ఆన్ ద స్పాట్ లైవ్ ఎగ్జాంపుల్ ఏమంటే బయట పడగానే యష్మి పృథ్వీని ఎన్ని మాటలు అన్నదో, అదే నేను నీకు ఆ రోజు నా ఇది ముందు రోజు ఒక టాస్క్ ఉంది కదా తాడు పట్టుకుని ఆడేది పట్టువదలని విక్రమార్క టాస్క్ లో కూడా నిన్ను నా ప్లాట్ఫామ్ మీద నిలబెట్టించుకున్నాను రా, నేను నిన్ను తోసేయాలంటే నాకు ఎంతసేపు పట్టదు, నేను తోసేస్తుండేదాన్ని, ఆ రోజు నేను నిలబెట్టించుకున్నాను నా పక్కన అంటే పృథ్వీకి ఎంతసేపు పడుతుంది తోయటానికి యష్మి మాట్లాడడం. కాకపోతే పృథ్వీకి ఎంతసేపు పడుతుంది యష్మిని తోయాలంటే, ఇంకా చెప్పాలంటే పృథ్వీ హెల్ప్ చేశాడు ఆమె తోయకుండా నిలబెట్టించాడు అట్లీస్ట్ 20 పాయింట్స్ వరకు అయినా కూడా, లేకపోతే 10 పాయింట్స్కి వెళ్ళిపోయిండేది. సో అట్లా వీళ్ళు అంటే యష్మి వెంటనే బయట వచ్చేసి విపరీతంగా అనమాట నోరు వారేసుకొని తెగ ఆవేశపడిపోయి అరిచేసి గోల్ చేసేసింది. అదే వీళ్ళు కనుక టేస్టీ తేజ రోహిణి దోసేస్తుంటే ఇన్ని మాట్లాడి ఉండదు రోహిణి. వీళ్ళది ఫ్రెండ్షిప్ అంతే, గ్రూప్ గేమే ఫ్రెండ్షిప్ అన్నట్లు ఆడతారు వీళ్ళు. వాళ్ళు అట్లా కాదు, ఫ్రెండ్షిప్ అనేది పక్కన పెడవాలి, ఓన్లీ గ్రూపిజము ఒక మోటోతో చేశారనమాట వాళ్ళు. అదే మనకి ఆడ అర్థమైపోతుంది, ఫ్రెండ్షిప్ ఏముండదు, వాళ్ళు గ్రూపిజమే అంతే. లేకపోతే అన్ని మాటలు మాట్లాడదు కదా యష్మి, ఎక్కడ యష్మి తెగ నోరు మారేసుకున్నది అనమాట అక్కడిని. సో యష్మి డే 1 మళ్ళీ అంటది యష్మి, డే 1 నుంచి చూస్తున్నాను నీ గ్రూప్ గేమ్, నేను నీ గేమ్ మొత్తం నేను చూస్తున్నాను రా అని చెప్పానంటది. పృథ్వీ ఏం చూసావు అని అడుగుతాడు. సో ఆ విధంగా చాలా అరుచుకుంటారు అనమాట వాళ్ళిద్దరు. సో కానీ ఇక్కడ మనకి వీళ్ళు ముగ్గురులో టేస్టీ తేజ, అవినాష్, తర్వాత రోహిణి, వీళ్ళు ముగ్గురు మధ్యలో గేమ్స్ ఎప్పుడు వీళ్ళు అరుచుకోనే లేదు. హెల్ప్ చేసినా చేయకపోయినా వీళ్ళు అరుచుకోలేదు అనమాట. నాగపాం నోట్లో అవినాష్ గుడ్డేసినప్పుడు అవినాష్ అరవలేదు ఇట్లాగా, ఎందుకు నా ఎగ్గేసామని మాట్లాడినాడు, అంతే ఇదిగా ఇంత హార్ష్గా మాట్లాడుకోలేదు. నేను నీకు అప్పుడు అది చేస్తాను కదా, నీకు ఇప్పుడు ఇది చేస్తాను, చిన్నపిల్లలు అనుకుంటారు కదా, నీకు నేను మొన్న బల్పం ఇచ్చాను, అందం రోజు నీకు చాక్లెట్ ఇచ్చాను కదా అని, అట్లయితే ఈరోజు నాకు నా బల్పం నాకు తిరిగి ఇచ్చేసి ఇట్లాంటివి ఏమి ఉండవు వీళ్ళ దగ్గర. సో అసలు ఆ రోజు అమ్మాయి గ్రూప్ ఏం ఆడకుండా దాన్ని ఎగ్గేసేసినైనా వాళ్ళు చాలా మెచ్యూర్గా తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం టేస్టీ తేజ్ అని ఫస్ట్ ఒకసారి జైల్లో పెడుతుంది నామినేషన్స్ అప్పుడు. సో అవినాష్ రిలీజ్ చేస్తే తేజని రిలీజ్ చేస్తే అప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుకోలేదు. సో ఇక్కడ అర్థమైంది కదా గ్రూపిజం ఏంటి, ఫ్రెండ్షిప్ ఏంటి, ఇప్పటికీ మీరు అర్థం చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో అది వాళ్ళది ఫ్రెండ్షిప్, వీళ్ళది గ్రూపిజం అనేది మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఇది. సో ఇట్లా ఉంటుంది అనమాట. అదే గౌతమ్ కృష్ణ టేస్టీ తేజ ఎగ్గేసేసాడు పామ్ నోట్లో. సో తేజ ఆ రోజు కొంచెం ఓవర్ ఎమోషనల్ అయ్యాడు, ఓకే, కానీ వాళ్ళు మళ్ళీ కలిసిపోయినారు. అదే గౌతమ్ కృష్ణ సమయాన్ని బట్టి వేస్తున్నాడే కానీ గ్రూపిజంలో లేడైనా గ్రూపిజం ఆడలేదు అనేది మనకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా వీళ్ళు గొడవలు పడతారు. మళ్ళీ లాస్ట్కి విష్ణు, పృథ్వీ ఉంటారు. వీళ్ళిద్దరే మిగిలినప్పుడు ఇంకా ఏదో ఆల్రెడీ చాలాసార్లు మాటలు పడింది కదా, ఎవరు రోహిణి మాటలు పడేసరికి రోహిణికి ఆల్రెడీ కొంచెం ఆ టీ షర్ట్ చింపే విషయంలో కూడా ఆ రోజు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది విష్ణుప్రియ మాట్లాడే మాటలకి చేసే చేష్టలకి. సో ఆ రోజే అంటది అనమాట, నా టీ షర్టుకి అదే అవినాష్ టీ షర్ట్ అంత స్ట్రాంగ్గా పట్టుకోలేదు, ఆ రోజు శాండ్ టాస్క్లో వచ్చినప్పుడు శాండ్ మూటలు దాంట్లో వేసే దాంట్లో కూడా అంతగా ఎక్కువ తను ఇన్వాల్వ్ అయి చేయలేదు, ఊరికే చేస్తుంది అని చెప్పనేసి అనుకుంటుంది. ఈ కంటెంటర్షిప్లోనే 2-3 సార్లు రోహిణి ఫీల్ అవుతూ వచ్చింది, అమ్మాయి ఎఫర్ట్స్ పెట్టదు మనకైతే, ఇంకొకరి కోసం అయితే బాగా ఆడుతుంది. సో నువ్వు ఆడని చెప్పేసి, ఆడకపోతే నువ్వు ఆడనని చెప్పేసి నో ఇష్యూ, ఆడతానని చెప్పేసి మాట ఇచ్చి మళ్ళీ ఇట్లా ఆడటం అనేది బాగాలేదనేది రోహిణి టాపిక్ అనమాట, తన కాన్సెప్ట్.
సో దాని అది తనకు ఆల్రెడీ రోల్ అవుతుంది కాబట్టి ఆ ప్రెషర్లో తను ఆల్రెడీ ఆటోలోంచి బయటపడిపోయింది, మాటలు పడుతోంది. సో తను ఆల్రెడీ కొంచెం ప్రెషర్లో ఉంది, ఎట్లయినా ప్రూవ్ చేసుకోవాలి లాస్ట్ ఛాన్స్ అనేసి. సో ఆ ప్రెషర్లో ఏదో అంటుంది అనమాట. ఇంకేముంది, ఆల్రెడీ మనందరికీ తెలుసు రోహిణి అనేది అనడం కాదు కానివ్వండి, మనందరికీ కూడా తెలిసిందే కదా. ఇక పృథ్వీ కోసం ఆమె నాకన్నా పృథ్వీనే నాకు ప్రయారిటీ అని చెప్పింది మనిషి. ఆల్రెడీ మనం అదే అనుకుంటాం, ఈ పృథ్వీని ఆటోలో పెట్టేసి ఈమె దిగేస్తుంది అని చెప్పేసి అది ఏదో మాట అంటది. సో దానికి రోహిణి విష్ణుప్రియ చాలా ఫైర్ అయిపోతుంది. నువ్వు ఇలా మాట్లాడినావు, అలా మాట్లాడినావు, ఏదో మాటలు వచ్చేసి నీ క్యారెక్టర్ అంటే ఇక్కడ అర్థమైపోతుంది అనేసి అంటది రోహిణిని. సో రోహిణి దానికి చాలా ఫైర్ అయిపోతుంది. నిజంగానే అనింది, మనకి ప్రోమోలో కూడా జరిగింది, అనింది. ఇప్పుడు చాలా వైరల్ అదే అవుతుంది మనకి, ఇన్స్టాగ్రామ్ మొత్తం రీల్స్ ఇదే అనమాట. ఏది మన విష్ణుప్రియ అన్నది. నేను ఆల్రెడీ ఫస్ట్ నిఖిల్కి ట్రై చేశాను, మళ్ళీ వర్కౌట్ అవ్వకపోతే పృథ్వీకి ప్లాన్ చేశాను అనే మాట ఓట్స్ ఇది కాకపోయినా ఇదే అర్థంతో చాలా జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ ఉన్నాయి దాని మీద, ఇప్పుడు అన్ని రీల్స్ బయట వచ్చాయి. సో ఆ మాట నువ్వు అట్లా అన్నావు కదా, నువ్వు అని చెప్పనేసి అనేసరికి చాలా అక్కడ ఇద్దరికి గొడవలు జరుగుతుంది. సో దీంట్లో తప్పు ఎవరిదంటే తప్పు అనేది ఒప్పు అనేది ఏం లేదు. అది రోహిణిది ఒకవేళ ఉండుండొచ్చు కొంచెం, అంటే ఆ అమ్మాయి హీటెడ్ ఆ ప్రెషర్లో అని ఉంటుంది. ఎందుకంటే రిపీటెడ్ ఈమె మాట ప్రతిసారి ఇదే క్యారెక్టర్ అయితే రోహిణి తప్ప అని చెప్పచ్చు. రోహిణి ఎప్పుడు ఎవరిని ఏమీ హర్ట్ చేసి మాట్లాడాల. సో ఈ రోజు మాట్లాడిందంటే రోహిణి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తనకి ఆ ప్రెషర్ ఉంది, మాటలు పడింది అనమాట, చాలా మాటలు తీసుకున్నది. బిగ్ బాస్ లో హౌస్ లో వచ్చినప్పటి నుంచి పృథ్వీ దగ్గర నుంచి చాలా మాటలు తీసుకున్నది. విష్ణు చాలా సార్లు మోసం చేసింది రోహిణిని, హెల్ప్ చేస్తానని చెప్పేసి హెల్ప్ చేయకుండా. సో అది టీషర్ట్ టాస్క్ లో అవినాష్ని, ఆ శాండ్ టాస్క్ లో రోహిణిని 2-3 సార్లు అట్లా మోసం చేసింది కదా. హెల్ప్ చేస్తానని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు, ఆశలు పెట్టుకుని హోప్స్ పెట్టుకొని ఉంటారు కదా. సో అది ఆ హోప్స్ పెట్టుకుని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ బాధ అనేది తెలుస్తుంది వాళ్ళకి. సో ఆ బాధలో మాట్లాడింది రోహిణి ఈ రోజు అని నాకైతే అనిపించింది. సో విష్ణుప్రియ చాలా తప్పు. ఆ అమ్మాయి లాగా ఉంటే ఇబ్బంది ఉండదు, జెన్యున్గా ఉంటే ఈరోజు మనం అనుకోను తన క్యారెక్టర్ అంతే అనేసి. రోహిణికి మాట ఇచ్చేసి నా మనసు గాయమంది, నేను చాలా బాధపడ్డాను, గాయపడ్డాను. ఎందుకు ఈ సినిమా డైలాగులు, నువ్వు కళామతలు ముద్దు పెట్టాను ఒప్పుకున్న వాళ్ళు మేమంతా. సినిమా డైలాగులు ఎందుకు అడగలేదు, మళ్ళీ వచ్చి గేమ్ షోకి వచ్చి నీకేం సినిమా తీయటంలే, గేమ్ షో కదా ఇది. సో అది విష్ణు చేసిన బ్లండర్ అది. దానివల్ల విష్ణుది తప్పు మొత్తం దాంట్లో. సో ఈ గొడవ జరుగుతుంటుంది. తర్వాత యష్మి మళ్ళీ వచ్చేసి యష్మి వచ్చేసి మళ్ళీ ఎక్కడ యష్మి అక్కడ పడిపోయిన తర్వాత మళ్ళీ బాత్రూమ్ దగ్గరకు వచ్చి ఏడుస్తుంటుంది. నిఖిల్ అప్పటికీ కన్సోల్ చేశాడు, కానీ యష్మి ఎక్కడ వచ్చి నేను ఒంటరి అయిపోయానని ఏడుస్తుంది. ఇన్ని రోజులు ఒంటరి అయిపోలేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు ఒంటరి అయ్యావు? ఇన్ని రోజులు మీరు గ్రూప్ గేమ్ ఆడారు, ఈరోజు నువ్వు గ్రూప్ గేమ్లోంచి బయట రావాలనుకుంటున్నా, నేను బయట రాలేదు. ఊరికే ఇంకా ఎండింగ్ వచ్చేసరికి కొంచెం ఏడుపు డ్రామాలు వేసిందేమో అనిపించింది. ఎందుకంటే అక్కడ వచ్చేసి నేను ఒంటరి అయ్యానని ఎందుకు మాట్లాడాల్సినంత సిచ్యువేషన్ అక్కడ ఏమీ లేదు. సో అది యష్మి పృథ్వీ వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. అప్పుడే తిట్టుకున్నారు, అప్పుడే కలిసిపోయినారు మళ్ళీ. అరే నువ్వు నా మీద డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చేసి అరే నువ్వు నన్ను పుష్ చేస్తావు అనుకున్నాను అని పృథ్వీ. సో యష్మి సో ఇది ఇట్లాగే అనుకుంటుంటారు. పృథ్వీ అంటాడు నువ్వు విష్ణుప్రియ ఇద్దరు కలిసి నన్ను అటాక్ చేస్తున్నారనే భయంతో నేను డిఫెన్స్ చేసుకునే మోడ్లో నేను కింద పడేయాల్సి వచ్చిందంటే అప్పుడు యష్మి అడుగుతుంది, అరే నన్నే ఎందుకురా, నువ్వు విష్ణుని పడేసినొచ్చు కదా అని చెప్పనేసి. విష్ణుని పడేసినొచ్చు కదా అని అడగటం చాలా తప్పు అనమాట ఇక్కడ. ఎవరు ఈ అమ్మాయి యష్మి అని చెప్పటం. ఎందుకంటే విష్ణు ఎంత చేస్తుంది పృథ్వీ అంటే ప్రతిసారి చెప్తుంది, నాకంటే పృథ్వీ ప్రయారిటీ అన్నప్పుడు పృథ్వీ చేయటంలో ఏం రావలేదు అక్కడ మాత్రము యష్మిని పడేయటంలో. ఎందుకంటే ఇదే టాస్క్ ఈ మొత్తం కంటెండర్షిప్ రేస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా నేను చెప్పాను కదా ఫ్రెండ్షిప్ గ్రూపిజానికి తేడా ఇదే అని చెప్పనేసి. అయిపోయిన తర్వాత కూడా రోహిణి అంత ప్రెషర్లో ఉంటే కూడా నిఖిల్ చాలా ఇసుక పోసాడు రోహిణికి. సో అప్పుడు కూడా లాస్ట్ అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు అనమాట నిఖిల్, మాట ఇచ్చాడు రోహిణికి, నువ్వు కంటెండర్ అయ్యే వరకు నేను నీకు సపోర్ట్ చేస్తాను, మెగా చీఫ్ అయ్యేదానికి నాకు అవకాశం ఉన్న ప్రతి చోట నేను హెల్ప్ చేస్తానని చెప్పని మాట ఇచ్చిన నిఖిల్ అమ్మాయికి ఇసుక పోస్తూనే వచ్చాడు. అది ఫుల్ స్కూప్స్ తీసుకెళ్ళేసి ఇసుక పోస్తూనే వచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత తను విన్ అయ్యాక రోహిణి అంటది, అరే నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనురా, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అనే అంటది. కానీ అక్కడ ఏమీ తప్పు పట్టలేదు, వాళ్ళని ఏమి బ్లేమ్ చేయలేదనమాట. వీళ్ళకి వాళ్ళకున్న తేడా అదే. యష్మి ఇమ్మీడియట్గా బ్లేమ్ చేసేస్తుంది అక్కడికక్కడే. సో పృథ్వీ కూడా బ్లేమ్ చేస్తుంటాడు మనుషుల్ని. సో అది గ్రూపిజానికి ఫ్రెండ్షిప్కి ఉన్న ఇదే అనమాట. ఇదే నిఖిల్ నబిల్ని
ఎవిక్షన్ షీల్డ్ ఉన్నప్పుడు నబీల్ని అవుట్ చేసి పంపించేయాలని చెప్పనేసి ఆ ఎవిక్షన్ షీల్డ్ వాడిచ్చేసుకోవాలి, టాప్ 5లోకి రాకూడదని మాట్లాడాడు ఇదే నిఖిల్. సో వీళ్ళందరూ ఇట్లాగా గేమ్లు ఆడుతున్నారు. అదే వీళ్ళ దగ్గర ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడరు. ఫ్రెండ్షిప్, వీళ్ళది ఫ్రెండ్షిప్, వాళ్ళది గ్రూపిజం, అది మాత్రం గ్యారంటీ కన్ఫర్మ్ అనమాట అది. సో యష్మి, సో వీళ్ళిద్దరు మాట్లాడిన అది నా స్ట్రాటజీ రా, అదే ముందు రోజు పట్టు వదల విక్రమార్క అప్పుడు ఏం జరిగింది అనేది యష్మి పృథ్వీ మాట్లాడుకుంటుంటారు. అది ఊరికి ఎంతసేపు మాట్లాడినా వేస్టే అది మాత్రం మనం, ఎందుకంటే వాళ్ళు అప్పుడే మాట్లాడుకుంటారు, అప్పుడే గొడవలు పడతారు. సో తర్వాత వీళ్ళందరూ మొత్తం అందరూ కూర్చుంటారు, హౌస్ మేట్స్ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, చిక్ చాట్ చేస్తుంటారు. ఎందుకంటే బిగ్ బాస్ ఎవరు బెడ్రూమ్స్లో ఉండకూడదు అనేసి ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారు. ఇంక అందరూ లివింగ్ రూమ్లోనే ఉంటారు. సో తెడ్డు మీద గ్లాస్ అనేది సెకండ్ ఇంకొక రౌండ్ స్టార్ట్ అవుతుంది. సో తెడ్డు మీద గ్లాస్ రౌండ్లో ఇక్కడ కూడా రోహిణి ఆడిందంటే చించి ఆరేసిందంటే గేమ్ మొత్తాన్ని. సో ఈ తెడ్డు మీద గ్లాస్ కంటే ఒక మన తెప్ప ఉంటుంది కదా, పడవకి వేస్తారు కదా తెడ్డు, సో ఆ తెడ్డు ఉంటుంది, దాని మీద గ్లాసులో యువతల వాటర్ ఉంటుంది, అక్కడి నుంచి తీసుకొచ్చి యువతల వీళ్ళకంటూ పెట్టిన దీంట్లో ఒక దాని ఏమంటారు బౌల్లో పోసేసుకోవాలన్నమాట. సో ఇవి తెచ్చుకునేటప్పుడు మధ్యలో ఈ హడ్డిల్స్ లాగా పెడతారు, చిన్న మనకి రైల్వే ట్రాక్ ఉంటాయి కదా ఇట్లాగా, అలాంటి వాటిలోంచి ఇట్లా దూర్చి ఇట్లా తీసుకెళ్ళి పోయాలన్నమాట. దీంట్లో ఎక్సలెంట్గా ఆడింది రోహిణి కూడా. ఒక్కొక్కసారి 5 గ్లాసులు 6 గ్లాసులు పెట్టి చాలా వెయిట్ మోయాల్సి, అది తెడ్డేమంటే ఇరిగిపోయేలా ఉంటుంది, కొంచెం ఇట్లా ఉంటుంది, ఇట్లా కొంచెం డౌన్ అయిపోయిందంటే కింద పోతాయి గ్లాసులు, ఎందుకంటే అది కొంచెం ప్లాస్టిక్లా ఉంటుంది, చెక్కది కాదు ప్లాస్టిక్ది. సో ఇట్లాంటి కింద పోతాయి, ఇట్లాంటి కింద పోతాయి, ఇదే పెట్టుకొని ఇదే స్టేజ్లో తీసుకెళ్ళి పోయాలి. దాంట్లో వాటర్ లీక్ అవ్వకూడదు, వాటర్ కింద పడితే తగ్గిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి అంతే. సో ఈ టాస్క్లో కూడా రోహిణి ఎరగదీసేసింది, దాంట్లో గట్టి పోటీ ఇచ్చింది, దీంట్లో కూడా విన్ అయింది. దట్ ఈజ్ రోహిణి అనిపించింది అనమాట. ఇక్కడ కూడా తెగ విర్రవీగిపోయిన పృథ్వీని మడిచి పక్కన పెట్టేసి రోహిణి విన్ అయింది అనమాట. ఆడపిల్ల పవరు, ఆడపులి దెబ్బతిన్న ఆడపులి తిరిగి దెబ్బేస్తే ఎలా ఉంటుందో చూపించింది. సో ఆడవాళ్ళలో ఉన్న పవర్ అదే, ఆడపిల్లని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దండి. వాళ్ళు అవకాశం రాక లేదంటే అవతల వాళ్ళకున్న బేసిక్గా వాళ్ళకున్న కన్సర్న్ తోటి సర్లే అన్నట్లు వదిలేస్తారు, అరే సరే పోతే బతికిపోలేరా అని చెప్పనేసి వదిలేస్తారు. కానీ వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనేది రోహిణి విషయంలో మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయింది. సో సరే పోరా అనుకునేదాని పిల్ల బాగా రెచ్చగొట్టేసరికి ఎట్లనే గెలవాలన్న తపరతోటి ఆడింది అసలు. ఈ దీంట్లో కూడా తెడ్డు మీద గ్లాస్ అని చెప్పనేసి తెగ వెర్రవీగినాడు కదా, ఆటోలోంచి రాగానే లేచి ఇట్లా అని చెప్పనేసి మొత్తం ఏదో వరల్డ్ కప్లో విన్ అయితే బ్యాట్ పట్టుకొని ఇలా 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 ఎగురుతారు కదా బ్యాట్మెన్స్, ఆ లెక్కన ఆడపిల్లలు ముగ్గురిని కింద తోసిన దానికి వెర్రవీగిపోయినాడు అనమాట, ఇట్లా 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 అని చెప్పనేసి అని మన ఈ బల్పు పృథ్వీ. సో ఈరోజు తెడ్డు మీద గ్లాస్లో కూడా ఇచ్చి పడేసింది అట్లనే. సో ఇది ఇక్కడ మళ్ళీ ఆ గ్లాస్లని తీసుకెళ్ళి పెడతా ఉంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ కూడా ఒక చిన్న క్లాష్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన అన్ని గ్లాసులు తీసుకొచ్చి పోసేస్తారు. టేస్ట్ లాస్ట్లో ఇంకా 7 గ్లాసెస్ ఉంటాయి. టేస్ట్ తీసే 7 గ్లాసులు పట్టుకొని వస్తూ ఉంటే ఇంక నాడేం గ్లాసులు ఉండవు టేబుల్ మీద. సో ఇంకా గ్లాసులు అయిపోయి ఎవరికి ఆడాలనేది టాస్క్. సో అప్పుడు ఏం చేస్తుందంటే పృథ్వీనే హింట్ ఇస్తాడు విష్ణుకి. ఇక్కడ చాలా మంది పృథ్వీ ఫౌల్ ఆడలేదు అనుకుంటారు, కానీ ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇంకొకటి ఫౌల్ గేమ్స్ ఏదైనా ఉంటే పృథ్వీ గెలుస్తాడు. ఇక్కడేం ఫౌల్ ఆడే అవకాశమే లేదన్నమాట, ఛాన్స్ ఎవరు. సో ఇక్కడ వెళ్ళేసి అంటే ఇప్పుడు అంటే ఆ టాస్క్లో ఉందిలేండి అది ఓకే, మేము ఇప్పుడు అవతల వాళ్ళ గేమ్ చెడగొట్టచ్చు, వాళ్ళ గ్లాసులు పడేయచ్చు అనేది రూల్ బుక్లో ఉంది కదా అనగానే విష్ణు ఇలా క్యాచ్ చేసి పరిగెత్తపోయి తేజ గ్లాసులన్నీ పడేస్తుంది. సో తేజ కనుక అవి ఉంటే తేజ ఫస్ట్ వచ్చి ఉండేవాడు, అదర్వైజ్ ఫస్ట్ ఆర్ సెకండ్ రెండింటిలో ఏదో ఒకటే ఉండేవాడు. సో అలాంటి తేజ గ్లాసులు పడేసరికి తేజకు చాలా కోపం వచ్చింది. అందుకు నాకెందుకు పడేసావు ఇంట్లో అని అరుస్తాడు. మళ్ళీ వెనుక ఈ అమ్మాయి విష్ణు 4 గ్లాసులు యష్మి 4 గ్లాసులు తీసుకొస్తుంటే తేజ తర్వాత వస్తుంది యష్మి. సో నువ్వు ఆమె గ్లాసులు పడలేదు, నా గ్లాసులు ఎందుకు పడేసావు అనేసరికి పోయేసి యష్మి గ్లాసులు కూడా పడేస్తుంది ఈయన. సో ఇట్లాగా ఇద్దరికి బాగా హట్ అవుతారు, ఇద్దరు ఏడ్చుకుంటారు కూర్చొని. యష్మి ఇప్పుడే ఆటో టాస్క్ కాదు, ఈ వాటర్ గ్లాస్ టాస్క్ తర్వాత పోయేసి బాత్రూంలో ఏడుస్తుంటుంది. సో ఇక్కడ మళ్ళీ చెప్తారు అనమాట, ఎందుకంటే గేమ్లో ఉంది కదా, గేమ్లో గైడ్ లైన్ ప్రకారం కదా మేము ఆడాము, అక్కడ మనకి చెప్పారు కదా గ్లాసులు పడేయచ్చు అని చెప్పనంటే తేజ ఒక వ్యాలిడ్ పాయింట్ తీసుకొస్తాడు. ఓకేనండి మంచిదే కరెక్టే, అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఆడ పోయాలి, ఎవరికైనా కూడా గెలుస్తున్నారంటే మనం గెలవాలి, అవతలని గెలవనీయకుండా మనం ఎలా ఆడాలో మన స్ట్రాటజీని మన తెలివిని ఉపయోగించి ఆడాలి అని చెప్పాడు బిగ్ బాస్. ఓకే కరెక్టే ఒప్పుకుంటా. ఫస్ట్ తేజాని 3 గ్లాసులు పోస్తాడు తన క్యాన్లో. సో ఫస్ట్ నేను 3 గ్లాసులు పోసాను కదా, సో నేను తర్వాత వచ్చిన వాళ్ళందరికీ నాకు నిలబడి గ్లాసులన్నీ పడగొట్టేస్తూ వచ్చాను అనుకోవాలి గేమ్ లాస్ట్ వరకు.
మీరు ఇంకేముంది నేను 3 గ్లాసులతో నేనే విన్ అయి ఉండేవాడిని కదా. సో ఆట ఆడడం ముఖ్యం కాదు అండి, ఎలా ఆడామన్నది ఎలా గెలిచాము ఎలా ఆడామన్నది ముఖ్యం అని చెప్పేసి చాలా చక్కగా చెప్పాడు అనమాట. నిజమే, తేజ అక్కడ ఆపేస్తుంటే ఫస్ట్ తను 3 గ్లాసులు వేసిన తర్వాత వచ్చే వాళ్ళందరూ మళ్ళీ ఆపేసి ఉండొచ్చు. ఆ గ్లాసులన్నీ అంటే బౌల్లో నీళ్లు కింద పోయారు, ఇక్కడ వచ్చే గ్లాసుల వరకు పడేయచ్చు అనమాట. అప్పుడు అన్ని పడేస్తుంటే తేజ అక్కడ నిలబడి ఏం చేసి ఉంటారు, ఎవరేం అడ్డం పడగలరు, తేజ విన్ అయి ఉండేవాడు కదా అక్కడ. సో తేజకు రోహిణి సపోర్ట్ చేసినదేమో మళ్ళీ తర్వాత ఒకవేళ వీళ్ళేదో తిరిగి అటాక్ చేస్తే డిఫెన్స్ కోసము. సో అది ఆట ఆడటం కాదు ముఖ్యము, ఆడిన తర్వాత ఎలా ఆడాము ఎలా గెలిచాము అనేది ముఖ్యం అని చెప్పేసి ఒక పద్ధతి ఒక విధానం ఉండాలి. ఏదైనా కూడా మన సినిమాలో రావు రమేష్ చెప్పినట్లు ఒక వీళ్ళు ఏం చేస్తున్నారు మనకు అర్థం కావట్లేదు, ఏదైనా ఒక విధానం ఒక పద్ధతి అనేది లేదు వీళ్ళకి అని చెప్పినట్లు అట్లాగనే ఉంది వీళ్ళది. సో తర్వాత రోహిణి ఫస్ట్ వచ్చింది ఈ గ్లాస్లో, తెడ్డు మీద గ్లాస్లో రోహిణి ఫస్ట్, సెకండ్ పృథ్వీ, థర్డ్ తేజ, ఫోర్త్ ఏమో విష్ణు, ఫిఫ్త్ ఏమో యష్మి వచ్చారు. సో తర్వాత ఇంకా నెక్స్ట్ సో ఇక్కడ వాష్రూమ్ దగ్గరికి వచ్చి యష్మి ఏడుస్తుంటుంది, నేను ఒంటరి అయిపోయాను ఓడిపోయేసరికి. సో ఇక్కడ కూడా యష్మి అర్థం చేసుకోవాలి, ఈవిడ ఓడిపోయేసరికి ఈవిడికి బాధ అనేది అర్థమవుతుంది. అదే అవతల వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు తను ఏదో తన ఇట్లా ఎగరటము దూకటము, అదేంటో చీర్ గర్ల్స్ ఆడుతుంటారు కదా దీంట్లో T20లో, అట్లాగే ఎగురుతుంటుంది అనమాట అవతల వాళ్ళు ఎవరైనా ఓడిపోతుంటే. సో అట్లాగే ఇప్పుడు కూడా నువ్వు ఓటమి అదే ఇదిగా స్వీకరించాలా. ఎంతసేపు అవతల వాళ్ళు ఓడిపోతే నువ్వు ఎగిరేసి నువ్వు ఓడిపోతే మాత్రం నువ్వు బాధపడేది కాదు కదా. అందుకని ఎంపతి తోటి పని చేయాలి, ఎంపతి తోటే ఉండాలి ఎక్కడైనా కూడా. సో ఇప్పుడు అదే బాధ నీకు అర్థమైంది కదా, నీకు తెలిసింది కదా, మన ఆదిత్య అని చెప్పినట్లు కర్మ ఈజ్ బ్యాక్. వీళ్ళకి అందరికీ గ్రూప్ వాళ్ళకి కర్మ ఈజ్ కమింగ్ బ్యాక్ అనమాట. ప్రతి ఒడికి వాళ్ళ కర్మ వాడికి తిరిగి వచ్చేస్తుంది. దేవుడు ఎక్కువసేపు ఏం పెట్టలా, ఇక్కడే వాళ్ళకి ఇచ్చేస్తాడు వాళ్ళ కర్మ మొత్తాన్ని. సో యష్మి ఓడిపోయేసరికి ఇప్పుడు యష్మికి బాధ తెలుస్తుంది, అదే వాళ్ళ పాపం ఓడిపోతుంటే ఎట్లా ఎగిరింది. ఈవెన్ ఇదే కొన్ని గంటల ముందరనే ఆటో టాస్క్ లో రోహిణిని తోయి తేజని తోసే అని ఎంత గట్టిగా అరిచావు. అదే రోహిణి వాళ్ళని తోయని అరవలేదు, తేజ పడిపోతుంటే పట్టుకోవడానికే ట్రై చేసింది. సో వీళ్ళైతే రోహిణిని తోసే అని చెప్పాలి, యష్మి ఎంత గట్టిగా అరిచింది. వితిన్ అదే జరిగిన కొన్ని సెకండ్స్ లోనే కొన్ని నిమిషాల తర్వాత యష్మి అదే విధంగా తోసి బయటపడింది. కర్మ అప్పుడే సెకండ్స్ లోనే కర్మ వచ్చి పట్టుకున్నది ఆవిడని. సో పడింది, ఇప్పుడు పోయి ఏడుస్తుంటే అంతే కదా, అందరికి అదే బాధ ఉంటుంది, అదే ఇబ్బంది ఉంటుంది. అందుకనేసి కొంచెం ఎంపతితో ఉండాలి. వాళ్ళు ఎవరైనా గెలుస్తుంటే ఇట్లా చేతులు ఊపుకుంటూ జుట్టు ఎగరేసుకుంటూ కాళ్ళు ఎగరేసుకుంటూ ఎగరటం కాదు, కొంచెం స్థిమితంగా నిదానంగా ఉండాలి, ఒదిగి ఉండాలన్నమాట. ఒదిగి ఉంటేనే ఇప్పుడు నీకు ఏదైనా సింపతి అనేది కనిపిస్తుంది. సో తర్వాత అసలు టాస్క్ మళ్ళీ మొదలైందండి, కొండభద్రం జాగ్రత్త. సో కొండభద్రం టాస్క్ ఇదే అనమాట అసలు టాస్క్. సో ఈ కొండభద్రం టాస్క్ లో యష్మిని సంచాలకుగా పెట్టారు బిగ్ బాస్. సో చాలా వర్స్ట్ సంచాలకు, అదే చెప్పాం కదా ఇంత ముందు ఫ్రెండ్షిప్ గ్రూపిజం. ఇక్కడ కూడా ఏం జరిగింది, అవతల వాళ్ళు ఓడిపోవాలని ఆడింది యష్మి కూడా. ఎవరు తేజ కానివ్వండి రోహిణిని ఓడిపోవాలనేసి యష్మి సంచాలకుగా డెసిషన్ తీసుకునింది, వాళ్ళు గెలవాలనేసి ఆడింది. నబీల్ కూడా అవతల వాళ్ళు ఓడిపోవాలని ఆడారు కానీ వీళ్ళు గెలవాలనేది కాదనమాట, వీళ్ళదంతా ఇంతే. సో వీళ్ళ గ్రూపిజం ఇక్కడ భయంకరమైన గ్రూపిజం చూపించారు, వాళ్ళు ఫ్రెండ్షిప్ చూపించుకున్నారు అంతే. సో ఇక్కడ వీళ్ళ గ్రూపిజంలో ఎంత చక్కగా తేజకిను మన రోహిణికి ఇద్దరికి కూడా సపోర్టింగ్ గానే ఉన్నారు వీళ్ళు. సో ఇసుక పోయాలి, ఇక్కడ ఇసుక కొండభద్రం జాగ్రత్త అన్న దగ్గర సీసా ఉంటది కదా, మనం ఇట్లాగా పార్క్ లో ఉంటది సీసా గేమ్ లో. సో వాళ్ళు ఇక్కడ యువతల సైడ్ ఒక నిలబడుకుంటారు కంటెస్టెంట్, యువతల సీసా ఉంటుంది, దాని మీద కుండ పెడతారు. సో దీంట్లో 2 స్కూప్స్ అనమాట. సో కొంచెం పెద్దగానే ఉంటాయి, దాదాపు ఒక 200 గ్రామ్స్ వస్తుంది ఇసుక ఇట్లా ఎత్తితే. సో 2 స్కూప్స్ ఆఫ్ ఇసుక దాంట్లో వేయాలి, అంటే రెండు పెద్ద గరిట్లు అని చెప్పొచ్చు మరేంటో అది. సో ఇంత డబ్బా అనుకోండి, ఇంత పావుసేర డబ్బా అంత ఉంటుంది దాంట్లోకి, అట్లాంటివి 2 తీసుకొచ్చి దాంట్లో పోసేది గేమ్ అనమాట. సో దీంట్లో ఇలా తీసుకొని దాంట్లో పోయాలి. ఆ పోసే దగ్గర ఎంత చక్కగా అంటే వీళ్ళు ఆడుతున్నప్పుడు అవినాష్ ఏమో పృథ్వీకి వేసాడు, రోహిణికి తేజకేమో వీళ్ళు వేసుకొచ్చారు, నబీలు నిఖిలు విష్ణుప్రియ యష్మి వీళ్ళందరూ టార్గెట్ రోహిణిని తేజని. పృథ్వీకేమో అవినాష్ వేశాడు, గౌతమ్ వేశాడు, ఈయన ఎవరున్నారు అవినాష్ గౌతమ్ అంతే, వీళ్ళిద్దరే అనమాట వీళ్ళ టాస్క్ లో. సో వీళ్ళిద్దరు పృథ్వీకి వేస్తారు, వీళ్ళు 4 కలిపి వీళ్ళిద్దరికి వేస్తూ వచ్చారు ఈ ఇసుకనంతా. సో ప్రతి రౌండ్కి ఇద్దరు రావచ్చి వేయాలి, ఈ 2 స్కూపులు ఒకరికి 2 స్కూపులు ఒకరికి వేయాలి.
సో ఇక్కడ వేసేటప్పుడు ఏం చేశారంటే ఎవరైనా సరే ఇద్దరికి ఒక్కరికే వేయాలి, ఒక్క కుండలోనే పోయాలి. ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క కుండలో ఒక్కొక్క స్కూప్ అన్నట్లు కాదు. సో ఇక్కడ ఏం చేశారంటే మనకి ఇద్దరిని ఏ ఇద్దరు రావాలనేది యష్మి చెప్తుంది సంచాలకుగా. సో యష్మి ఫస్ట్ టైం కొంచెం బాగానే ఆడింది. ఫస్ట్ ఒక 4-5 రౌండ్స్ తేజ అవుట్ అయ్యేవరకు కూడా పర్లేదు, తేజ అవుట్ అయ్యేవరకు బాగానే ఆడింది. ఎందుకంటే అటు గ్రూప్ లోంచి ఒకళ్ళని ఇటు గ్రూప్ లోంచి ఒకళ్ళని పిలిచేది అనమాట. అవినాష్ నిఖిలు, ప్రేరణ నబీలు, తర్వాత అవినాష్ విష్ణుప్రియ. సో ఈ విధంగా ఇద్దరిద్దరిని బ్యాలెన్స్డ్ గానే పిలుస్తూ వచ్చింది, పోపించింది అక్కడ దాకా. సో ఇక్కడ తర్వాత ఏమైందంటే సో కొంతసేపటికి ఒక 1 అవర్ తర్వాత గివప్ ఇచ్చాడు మన టెస్ట్ తేజ. గివప్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇంక మిగిలింది మన రోహిణి అండ్ పృథ్వీ మిగిలారు కదా. సో వీళ్ళిద్దరికి పిలిచేటప్పుడు యష్మి తన గ్రూప్ గేమ్ బయట పెట్టేసింది. తన గ్రూప్ ఇజాన్ అక్కడ ఇంత వర్స్ట్ సంచాలకుగా చేసింది, అంత వర్స్ట్ గా చేసింది. సో ఇక్కడ రోహిణిని ప్రేరణని పిలవలేదు పోయటానికి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు రౌండ్ తర్వాత అంటే టర్న్ అయిపోయేసరికి 2-3 టైమ్స్ ఒక్కొక్కళ్ళు వచ్చి పోసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వేసేటప్పుడు నబీలు దరిద్రమైన బిహేవియర్ చేశాడు, చాలా దరిద్రంగా కనిపించాడు. తర్వాత ఇంకెవరు యష్మి కూడా అంతే అలాగే చేసింది. నిఖిల్ కూడా ఎంతసేపు రోహిణికి మాట ఇచ్చాడు, రోహిణి నేను నీకు చూసుకుంటా, నీకు చేస్తాను. ఓకే నువ్వు ఇవ్వు పర్లేదు, ఎవరికి మన పృథ్వీకే చెయ్యి, నీకు పృథ్వీ ఫ్రెండ్, ఓకే చెయ్యొచ్చు. కానీ నువ్వు రోహిణికి మాట ఇచ్చావు కదా. సో ఓకేలేండి, ఇక్కడ మనమేం మాట్లాడలేమైనా, నిఖిల్కి పరిస్థితి అలాంటి పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ ఏం చేశారంటే ఇప్పుడు టార్గెట్ ఏమైంది, టార్గెట్ రోహిణి లెక్క అయిపోయింది. ఇప్పుడు మిషన్ రోహిణి లెక్కన పనిచేశారు. ఇక్కడ ఏం చేసిందంటే ఎవరైతే పృథ్వీకి పోస్తారో వాళ్ళని పిలవలేదన్నమాట టాస్క్ లోకి. వాళ్ళని అవుట్ అయిపోయిన తర్వాత తేజ రావచ్చు మళ్ళీ ఆ టాస్క్ లోకి, పోయొచ్చు ఇసుక. అదే ఎవరు టెస్ట్ తేజ ఒక్కసారే పోసాడు ఇసుక, ప్రేరణ 2 టైమ్సే పోసింది ఇసుక అంతే. వీళ్ళు మాత్రము గౌతమ్ 3 సార్లు వేసాడు, నిఖిలు, నబీలు, విష్ణుప్రియ, నిఖిలు, యష్మి అందరూ కలిసి టెస్ట్ తేజ రోహిణిని టార్గెట్ చేసి తేజ అవుట్ అయిపోయినాడు. ఇంక రోహిణికి పేస్తా వచ్చారనమాట. యష్మి కూడా ఇన్ని మాట్లాడిన యష్మి రోహిణికే పోసింది, తేజకు ఒక్క స్కూప్ కూడా వేయలేదు. గ్రూపిజం కదా, అదే ఆటోలోంచి దోసేస్తాడని బండబోతులు తిట్టా కొన్ని గంటల ముందర అదే పృథ్వీని. సో దాని తర్వాత సో వీళ్ళకి నేను ఇండివిజువల్ ఆడుతున్నాను, ఇండివిజువల్ గేమ్ అని చెప్పిన యష్మి పోయిస్తుండొచ్చు కదా, ఇండివిజువల్గా ఆడుండొచ్చు కదా. ఎందుకు పృథ్వీని తీసుకున్నది? ఎందుకంటే వాళ్ళ కే బ్యాచ్, సీరియల్ బ్యాచ్, వాళ్ళు కెనడా వాళ్ళందరూ ఒకటే అనమాట. ఎప్పటికైనా కూడా ఎంతసేపు ఉంటే వాళ్ళ టాప్లో ఉండాలనేది వీళ్ళ ఉద్దేశం. ఓకే, రేపు తర్వాత మెగా చీఫ్ అయిన తర్వాత రేపు ఏదైనా సేవింగ్ అవసరం వస్తే మెగా చీఫ్కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మెగా చీఫ్ ఏదైనా హెల్ప్ చేస్తారేమో అనే ఉద్దేశంతో కూడా చేస్తుండొచ్చు పృథ్వీకి. కానీ అట్లా రోహిణి ఆలోచించదు కదా. ఆల్రెడీ రోహిణి ఫ్రెండ్షిప్ మాత్రమే. లాస్ట్ మెగా చీఫ్ మన ప్రేరణ అయ్యింది ఎందువల్లనంటే రోహిణి వల్లనే. రోహిణి సూట్ కేసు ఇచ్చింది. అప్పుడు అవినాష్, తేజ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, తేజ కూడా ఇవ్వలేదు. తనకి ఇచ్చింది, ప్రేరణకి ఇచ్చింది. సో వీళ్ళ దగ్గర కొంచెం మంచితనం అనేది ఉంది. వాళ్ళు ఓన్లీ ఫ్రెండ్షిప్పే చూస్తారు. గేమ్ అందరూ గెలవాలనే కోరుకుంటారు అంతే. మనం బతుకుదాం, మనతో పాటు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకుని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు అట్లా కాదనమాట. ఉంటే మేము ఉండాలి, లేకపోతే ఎవరు ఉండకూడదు. ఇది కాన్సెప్ట్ తోటి ఈ కే బ్యాచ్ పనిచేస్తుంది. అట్లాగే ఉంది ఇక్కడ కూడా. సో యష్మి ఏం చేసిందంటే చాలా ఇదైంది అనమాట, ఫ్లిప్పర్ అనిపించింది. చాలా తప్పు ఆడింది గేమ్. సంచాలకుగా చాలా తప్పు డెసిషన్స్ తీసుకున్నది. సో ప్రేరణని పంపించలేదు, తేజాని పంపించలేదు. నబీలు అయితే ఎంత దరిద్రంగా చేశాడంటే స్కూప్ ఇలా తెస్తాడు, ఇట్లా పోస్తాడు. సో ఇలా పోసినందువల్ల ఏమవుతుందంటే కుండ కదులుతుంది, బ్యాలెన్స్ తప్పిపోతుంది. సో కానీ వీళ్ళందరూ తెచ్చి మిగిలిన వాళ్ళందరూ తెస్తారు, ఏదో నిమ్మలంగా పోస్తారు జాగ్రత్తగా, కింద కుండకి ఏమి దెబ్బ తగలకుండా బ్యాలెన్స్ ఇదవ్వకుండా పోసినప్పుడు నబీల్ మాత్రం రోహిణిని ఎంత టార్గెటింగ్ గా తెచ్చి ఇట్లా ఇసుక ఇట్లా ఇంత స్ట్రాంగ్ గా పోస్తే కుండ కదిలిపోయేలాగా పోస్తాడు. అప్పటికే రోహిణి అంటుంది మెల్లగా పోయిన, నువ్వు పోయి నబీల్ ఇసుక ఇబ్బంది లేదు కాబట్టి కొంచెం మెల్లగా పోయాను అంటుంటే కూడా కావాలని పోసాడు అనమాట, తెచ్చి పోసాడు. సో ఓకే, అన్నిటిని ఓర్చుకున్నది. సో ఇక్కడ లాస్ట్ ఇంకా ఫైనల్ గా వచ్చేసరికి ఇక్కడ మోటివేషన్ అవినాష్ కానివ్వండి, మళ్ళీ ఎవరు గౌతమ్ కృష్ణ ఇచ్చిన మోటివేషన్ ఎక్సలెంట్ ఇచ్చారనమాట. ఎవరికి రోహిణికి. రోహిణి వల్ల కావట్లేదు. ఒక కాలు మీద ప్రెషర్ పెట్టాలంటే 3 గంటల పాటు కాలు కదల్చకుండా, అది మామూలు విషయం కాదు. అమ్మాయికి ఆల్రెడీ సర్జరీలు 2 జరిగాయంట ఆ కాలుకి. ఇంత సర్జరీలు జరిగిన కాలుతోటి తను బ్యాలెన్స్ చేసింది చూసారు, అది ఎక్సలెంట్. ఆ బ్యాలెన్స్ చేయటానికి మోటివేషన్ వీళ్ళు ఇచ్చింది. ఇంకా నా వల్ల కావట్లేదు, అమ్మ నరుస్తుంది. యువతల పృథ్వీ కూడా అసలు మనిషి ముందు నుంచి రోహిణి అన్న స్టబ్బర్డ్ ఉండే,
రోహిణి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇబ్బంది పడితే పృథ్వీ గంట నుంచి కాలు ఇట్లా తిప్పుతాడు అట్లా తిప్పుతాడు, జుట్టు ఎట్లా వేస్తాడు ఇట్లా వేస్తాడు, పిల్లోడు సంగతి బాగా అర్థమైపోయింది. సో రోహిణి ఎంత స్టబ్బాన్గా ఆడిందో అది ఆడపులి దెబ్బ అనమాట. ఆడపులి ఎట్లా తిరగబడ్డ ఆడపులి ఎలా ఉంటుందో కనిపించింది ఇక్కడ కూడా. రోహిణి చాలా స్టబ్బాన్గా ఆడింది. ఇంకోటి ఏమంటే ఎవరైనా ఈ విషయంలో ఈ ఎపిసోడ్లో తెలుసుకోవాల్సింది, ఊరికే ఈ రోజు మంది కదా అని చెప్పని అనుకోకండి. ఈ రోజు ఎప్పుడైనా మారిపోవచ్చు. భగవద్గీతలో ఎవరో చెప్పినట్లు ఈ క్షణం అన్నది ఎప్పటికీ శాశ్వతం కాదు. ఈ రోజు మంది కదా అని చెప్పని ఎగిరెగిరి పడకూడదు. ఈ క్షణం వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొక క్షణం వస్తుంది, వాళ్ళకు కూడా ఇంకొక రోజు వస్తుంది, వాళ్ళకి కూడా టైం వస్తుంది అనేది గుర్తుపెట్టుకొని బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎక్కడైనా సరే. ఏదో నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పేసి ప్రతి వాళ్ళని అడ్డదిడ్డంగా మాట్లాడటం, డిగ్రేడ్ చేయటము, ఫౌల్ లాంగ్వేజ్ వాడటము, ఫౌల్ గేమ్ ఆడటము, నోటుకు వచ్చిందంతా మాట్లాడటము, ఆడవాళ్ళని చాలా డిగ్రేడింగ్గా మాట్లాడటము, అవన్నీ చేసాడు. ఏమైంది రోజుకి ఆడబిడ్డ దగ్గర దెబ్బతిన్నాడు. ఇంక ఎందుకు చెప్పు, ఆ గడ్డాల మీసాలు కూడా పీకాడు వారేయచ్చు, ఇంకా వేస్ట్ అది ఉండేది కూడా నాకు తెలిసి. సో ఈ యష్మి ఆడిన ఫౌల్ సంచాలక్ చెప్పాలంటే ఈమె ఆడిందంతా కూడా చాలా రాంగ్ ఆడింది యష్మి. సో ఇక్కడ ఏమైందంటే ప్రేరణని తేజాన్ని పంపిస్తే కనుక నా పృథ్వీ దాంట్లో ఇసుక ఎక్కువ పడుతుంది, పృథ్వీకి బ్యాలెన్స్ తప్పి రోహిణి గెలిచిపోద్ది అని చెప్పనేసి రోహిణిని ఓడించాలని ఎట్లయినా ప్రయత్నం చేసింది. ఆఖరికి రోహిణికి అవినాష్ గౌతమ్ కృష్ణ ఎంత బాగా ఇచ్చారంటే, గౌతమ్ కృష్ణ చెప్తాడు, నువ్వు ఒంటరిగా ఆడు, నువ్వు ఎంతసేపు నీకు జరిగిన అవమానాలని నువ్వు గుర్తు తెచ్చుకో, నీ అవమానాలని నువ్వు కూడా తట్టుకోవాలి, నువ్వు మర్చిపోకూడదు, అవంతా కూడా నువ్వు ప్రూవ్ చేసిన సమయం ఇది అని చెప్పనేసి రోహిణి గౌతమ్ కృష్ణ ఎంకరేజ్ చేస్తాడు తనకి. తర్వాత మన ఎవరు అవినాష్ వచ్చేసి, లేదు రోహిణి నువ్వు ఎంత అవమానాలు పడ్డావు నీకు తెలుసు, నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి, నీ కోసం నువ్వు ఎంతసేపు ఉండి కూడా నువ్వు ఇక్కడ గివప్ ఇచ్చావుంటే నీకు ఇది ఎంత వేస్ట్ అయిపోతుంది అనేసి చాలా ఎంకరేజ్ చేశారు. అవతలు కూడా నబీలు నిఖిల్ ఇతనికి సపోర్ట్ చేస్తూనే వచ్చారు, విష్ణుప్రియ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది. అమ్మకి ఇచ్చిన మాట, అమ్మ కోసం అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టా ఏదో చెప్తూ వచ్చారు. ఆఖరికి పుసక్కని వేసేసాడు కింద. ఈ పాప గెలిచిపోయింది. అప్పుడు చూడాలి ఆనందం వీళ్ళది. అవినాష్ అయితే అట్లే పైకి ఎత్తేసి కింద దించడాన్ని. తర్వాత గౌతమ్ కృష్ణ అమ్మాయిని భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించాడు చూసారా, అది ఇంకా అల్టిమేటు. ఇంకా అది ఒకటి చాలు అనమాట ఆమెకి. సో చాలా బాగా నచ్చింది పాట. బిగ్ బాస్ వేసిన శివంగివే పాట వేసాడంటే కళ్ళలో నీళ్ళు నాకు కూడా వచ్చాయన్నమాట. అట్లే కళ్ళలో నీళ్ళు వచ్చేసి అందరికీ గూస్ బంప్స్ అనమాట ఆ మూమెంట్. అందరూ ఎవరికి వాళ్ళు మేము గెలిచాము అంత ఆనందం వచ్చింది అనమాట. ప్రతి ఆడపిల్లకి వాళ్ళు గెలిచిన ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ విష్ణుప్రియకి యష్మికి కూడా అదే ఫీల్ అయ్యారు అక్కడ. వాళ్ళు ఎంత గ్రూప్ గేమ్ ఆడినా తను గెలిచేసరికి వాళ్ళు గెలిచిన జెన్యున్గా వాళ్ళ ఫీలింగ్ బయట పెట్టారు. విష్ణుప్రియ కూడా చాలా జెన్యున్గా వచ్చి యు ఆర్ హీరో అని చెప్పని, జీరో అన్న అదే నోట్ తోటి హీరో అనిపించుకునింది. అసలు ఇంకా అది విన్నింగ్ మూమెంట్ అనేది ఇంకా తను చెప్తుంది రోహిణి కూడా, నేను గెలిచింది ఇప్పుడు నాకు కప్పు కన్నా కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది అని చెప్పనేసి అంటది. నన్ను ఎవరైతే ఎన్ని మాటలు మాట్లాడారు ఆ మాటలన్నిటికీ కూడా నేను ఇప్పుడు సమాధానం చెప్పానని చెప్పనేసి అని అంటది. నిజంగా ఇది స్లిప్పర్ షాట్ అని చెప్పొచ్చు ఎవరైతే ఏమి అన్నారో అదంతా కూడా. సో నిఖిల్ కూడా వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు, అంటే హ్యాపీ టీయర్స్ అనమాట. నిఖిల్ కూడా రోహిణి దగ్గరికి వచ్చేసి, అంటే రోహిణి హార్ట్స్ గెలుచుకుంది. ప్రతి ఎవడైతే ఈమె శత్రువులు కూడా ఏమని అభిమానించేంత రేంజ్లో పెర్ఫామ్ చేసింది ఆటని. అసలు ఇంక నా టాప్ 5 టాప్ 1 కూడా వెళ్ళిపోవచ్చు అనిపించేంత బాగా చేసింది రోహిణి. సో నిఖిల్ కూడా రోహిణికి హ్యాట్స్ ఆఫ్. అసలు లాస్ట్లో రౌండ్కి ఎంత జాగ్రత్తగా ఆడిందో చెప్పచ్చు. కానీ నబీల్ ఒక్కడే అసలు వర్స్ట్, చాలా దరిద్రమైన ఇది. పెద్దగా ఆమె సపోర్ట్ చేయాలి. నిఖిల్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఏదో నిఖిల్ని ఓదారుస్తున్నాడు. నిఖిల్ ఓదార్చు కాకపోతే రోహిణి ఆటని తక్కువ చేసి ఓదారుస్తాడు. ఆమె కాలు ఇలా పెట్టింది, కాలు ప్యాంటు పట్టుకున్నప్పుడు కాలు గట్టిగా పట్టుకుందంటే అందులో ఈడికి పట్టుకున్నాడు, ప్యాంటు గట్టిగా పట్టుకొని నించున్నాడు. ఆమె ఇట్లా పట్టుకున్నది, ఇట్లా నిలబడ్డది, అట్లా నిలబడ్డది. అదే వాళ్ళకి వెళ్ళుకున్న తేడా ఫ్రెండ్షిప్కి గ్రూపిజానికి. సో వాళ్ళ గెలుపును కూడా వెళ్ళి తీసుకోలేట్లుగా నబీలు ఆమె ఇట్లా ఆడింది అట్లా ఆడింది, నువ్వు భలే ఆడావు మూటల బస్తాల టాస్క్లో నువ్వు ఎరగదీసావంటే, ఇక్కడేమైంది బస్తాల టాస్క్లు ఎరగదీసే దాంట్లో బాగుంది, ఇక్కడేమైంది ఆడపిల్ల మీద ఓడిపోయినావు కదా, దాని గురించి ఏం చెప్పాలి. అది అనమాట. ఆడపిల్ల ఓడిచ్చేసింది. ఈ ఆడపిల్ల తక్కువనేం కాదు ఇక్కడ. వీళ్ళు అవతల వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళ దృష్టిలో నేను చెప్తున్నాను, ఆడపిల్లలు ఎప్పటికీ తక్కువ లేదు. మిషన్ మంగళయాని అనమాట ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆడపిల్లలు ఎంత ఆడశక్తి కలిస్తే ఎట్లాగే మిషన్ రాకెట్లు పంపించే దాంట్లో కూడా మిషన్ మంగళయాన్లు ఎట్లాగా ఆడారో అట్లాగే ఆడపిల్లలు ఎక్కడ తక్కువ రాదు. సునీత విలియమ్స్ ఎవరైనా తీసుకోవచ్చు మనము. సో ప్రతి ఒక్కరు సూపర్గానే ఉంటారు, కాకపోతే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు చూసారు, అక్కడ తప్పు అనమాట అది.
ఎప్పుడైతే మగవాళ్ళు ఆడపిల్లలు తక్కువ చేసి మాట్లాడతారో అది చాలా రాంగ్. వాళ్ళలో చాలా శక్తి ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. రోహిణి ఈరోజు అందరికీ ఎగ్జాంపుల్ సెట్ చేసింది. అవినాష్ చెప్పినట్లు నువ్వు ఒక మోటివేషన్, నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అందరికీ అని చెప్పేసి ఎంత మోటివేట్ చేశాడో. రోహిణి నువ్వు గెలిస్తే నువ్వు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటావు చాలా మందికి అని అవినాష్ వీళ్ళు చెప్పింది. ఎక్సలెంట్గా అట్లాగనే జరిగింది. సో దుమ్ము దులిపేసింది మొత్తానికి. సో రోహిణి కూడా అంటది నన్ను తన దగ్గరికి పృథ్వీ దగ్గరికి వెళ్ళి చెప్తుంది నాకు ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చింది నువ్వే అని చెప్పేసి. అక్కడ కూడా ఏమి తను బల్బు మాటలు మాట్లాడలేదు. పృథ్వీ నీ ఇన్స్పిరేషన్తోనే నేను గెలిచాను అనేసి పృథ్వీ కూడా అక్కడ మంచిగానే చెప్పింది. అమ్మాయి అది గొప్పతనము, అది ఫ్రెండ్షిప్, అది గ్రూపిజం కాదు ఇక్కడ. సో నువ్వు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటే నేను ఇంత బాగా వచ్చాను పృథ్వీ అని చెప్పనేసి అంటది. సో తర్వాత నిఖిల్కి కూడా చెప్తుంది, నిఖిల్ నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, నేను అర్థం చేసుకోగలను, ఏమి ఇబ్బంది లేదు, పర్లేదు నీకు సిచ్యువేషన్ అలా ఉందని చెప్పనేసి నిఖిల్ కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి చాలా మెచ్యూర్డ్గా చెప్తుంది ఇక్కడ. కాకపోతే చెప్పేది ఈ అమ్మాయికి ఇబ్బంది పడింది కూడా నబీల్ ఇసుక వేసిన పద్ధతి నాకు నచ్చలేదు. ఇసుక పోయి పర్లేదు, వేసిన పద్ధతి నాకు ఎంత గెలిచినా కూడా నాకు అదే కళ్ళలో కనిపిస్తుంది అని చెప్పనేసి కొంచెం బాగా ఇబ్బంది పడుతుంది. సో లాస్ట్లో అయినా యష్మి కూడా చాలా హ్యాపీగా ఉంది, నువ్వు చాలా ఇన్స్పైర్డ్ రోహిణి అని చెప్పనేసి యష్మి చాలా వీళ్ళు ఆడిందంతా అక్కడ పోయి గ్రూప్ గేమ్ ఆడారు. సో గెలిచిన తర్వాత ఆ అమ్మాయి విన్నింగ్లో వెళ్ళారు. వీళ్ళలో వచ్చిన అమ్మాయి విన్నింగ్ వల్ల వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. అంటే ఒక ఆడపిల్ల విన్ అయితే ఎవరు ఎలాంటి వాళ్ళు ఎట్లా టర్న్ అవుతారో అర్థమవుతుంది. సో నాకు ఇప్పుడు ఇదే యష్మి రోహిణిని టార్గెట్ చేసి ఇసుకపోతుంది. మళ్ళీ చాలా హ్యాపీగా ఉంది, నువ్వు చాలా ఇన్స్పైర్డ్ రోహిణి అని చెప్పనేసి మాట్లాడుతుంది అంటది. మళ్ళీ రోహిణి ఆ శివంగి సాంగ్ వేశాడు కదా, నిన్ను తక్కువ చేసిన వాళ్ళల్లో ఏదో అని ఒక లిరిక్ వస్తుంది, అది చాలా బాగా నచ్చింది నాకు అని చెప్పనేసి అంటది. తర్వాత కమెడియన్స్ అన్నారు, కమెడియన్స్ ఏమైనా చెగలని నిరూపించారు, జీరో అన్నారు, నన్ను జీరో నుంచి హీరోకి తీసుకోబోయారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పనేసి టాస్క్లో బెస్ట్ ఇస్తారు కూడా నామినేషన్స్లో లేకపోవడం నా తప్పేం కాదు కదా అని చెప్పనేసి అంటది. సో తర్వాత తేజ ఏడుస్తాడు అనమాట. టేస్టీ తేజ ఎంఐ విన్ అవ్వగానే కళ్ళలో నీళ్లు పట్టుకుంటే, అరే నాకు నువ్వు నా చుట్టూ ఉన్న వాళ్ళలో నాకు ఎంత హ్యాపీ అనిపించింది, నువ్వు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది, నా కోసం ఏడుస్తున్నా, నేను గెలిస్తే నువ్వు ఏడ్చినావంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పనేసి తేజాని కూడా కాసేపు పొగుడుకుంటుంది. తర్వాత గౌతమ్ కూడా చాలా బాగా మోటివేట్ చేశాడు. గౌతమ్ మన దీంట్లో లేకపోయినా కూడా అంత మోటివేట్ చేయడం అనేది చాలా గ్రేట్గా అనిపించింది అని చెప్పనేసి అంటారు. సో ఆఖరికి రోహిణి అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనేసి ప్రూవ్ చేసింది. ఆ ఫైర్ చూపించింది. అదే ఆటో టాస్క్లో నీలో ఫైర్ లేదన్న విష్ణుప్రియ నోటితోటే, నువ్వు జీరో అన్న విష్ణుప్రియ నోటితోటే నువ్వు హీరో రోహిణి అని చెప్పని అనిపించుకున్నది. ఆడవాళ్ళు అని చెప్పనేసి మాట్లాడిన పృథ్వీని పొగరు బలుపు దించి కళ్ళ నీళ్ళు పెట్టించి గుక్కబట్టి ఏడిపించిన రోహిణి విన్నర్ ఆఫ్ ద సీజన్. అన్ని సీజన్స్లోకి అన్ని భాషల్లోకి ఇదైతే గ్రేట్ అని నాకు అనిపిస్తుంది నా ఉద్దేశం ప్రకారము. సో ఆడపిల్లల్ని ఎప్పుడు తక్కువ చేయకండి, వాళ్ళ దగ్గర తిరగబడి ఆడితే ఎలా ఉంటుందో రుచి చూపించింది. సో ఆల్ ద బెస్ట్ రోహిణి. ఆడపిల్లలందరూ రోహిణిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఆడొచ్చు మీన్స్ నేను చెప్పేది మీ ప్రొఫెషన్స్లో మీరు కూడా టాప్కి వెళ్ళగలరు. ఆ అమ్మాయి ఎంత 3 hours అంత చేసుకోగలిగిందంటే అంత పవర్ ఉంది, విల్ పవర్ అంత ఉందన్నమాట. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన సూపర్ ఎపిసోడ్, సూపర్ అనిపించింది నాకైతే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లలితా టాక్స్ 99. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కూడా కామెంట్ పెట్టండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.